ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఎల్లో మీడియా యాజమాన్యాలకి బుర్ర సరిగ్గా పనిచేస్తున్నట్లు లేదు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వార్తలు, కథనాలు రాయాలన్న విషయంలో మాత్రమే బుర్ర పనిచేస్తున్నట్లుంది. అందుకని బుర్రకు తోచినట్లుగా ఏదేదో రాసేస్తున్నారు. 4 గోడల మధ్య కూర్చొని నెగిటివ్ పాయింట్లు కొన్నింటిని ముందుగానే ప్రిపేర్ చేసుకొని దాని ప్రకారమే స్టోరీని వండి వార్చి అచ్చేస్తున్నారు. ఏదన్నా డెవలప్మెంట్ జరిగితే రాయడం వేరు, అదే పనిగా వెతికి ఏమీ దొరకపోతే వ్యతిరేక కథనాలను సృష్టించడం వేరు. ఇప్పుడు ఎల్లో మీడియాలో జరుగుతుందంతా అలాంటి సృష్టి. తాజాగా జగనన్న పాపాలు అనే హెడ్డింగ్ పెట్టి దానికి ట్యాగ్ లైన్ గా ఊరూరా వాలంటీర్లు, అన్ని చోట్ల జగన్ అరాచకాలు అనే స్టోరీని యాడ్ చేశారు. దానిపై వాలంటీర్లు మండిపోతున్నారు. కాకినాడ, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతిలో వాలంటీర్లు పెద్ద ఎత్తున ఎల్లో మీడియాకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. పేపర్లను తగలబెట్టారు. రామోజీరావును నానా మాటలన్నారు. ఇలాంటి తప్పుడు వార్తలు ఇంకోసారి రాస్తే కొడతామని వార్నింగ్ ఇచ్చారు. ఇంతకీ రామోజీ రాసిందేంటంటే, పేరుకు వాలంటీర్లు స్వచ్ఛంద సేవకులే కానీ చేస్తుందంతా జగన్ సేవేనట. ఇక్కడే ఇదంతా పిక్చరాతో అర్థమైపోతోంది. ప్రభుత్వం నియమించిన వాళ్ళు ప్రభుత్వానికి సేవలు చేయకుండా ప్రతిపక్షాలకు చేస్తారా? జనాలపై అడుగడుగునా నిఘా వేస్తున్నారట. వైసీపీ అరాచకాలను వాలంటీర్లు తోడు నీడానట. ప్రజలపై వాలంటీర్లు నిఘా వేయడం ఏంటి? వైసీపీ అరాచకాలకు వాలంటీర్లు తోడుగా ఉండడం ఏమిటో రామోజీకే తెలియాలి. వాలంటీర్లంటే ప్రభుత్వ సొమ్ముతో ఏర్పాటైన జగన్ ప్రైవేటు సైన్యమట. ఈ విషయాన్ని చెప్పాల్సింది రామోజీ కాదు, జనాలు. వాలంటీర్ల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని జనాలు చెప్తే మిగిలిన వాళ్ళు నమ్ముతారు.